రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవడము, ఉదయం త్వరగా నిద్ర లేవక స్కూల్కి టైంకి రాలేరు, నిద్రలేమి బోధన కూడా అర్థం చేసుకోలేరు, అభ్యాసన ఫలితాలు సాధించడంలో వెనుకబాటుతో విద్యార్థుల విపరీతమైన ప్రవర్తనకు గురవుతుంటారు. దీని ప్రభావం పాఠశాల మీద కాకుండా సమాజం మీద కూడా పడుతుంది. ఈ సోషల్ మీడియా వలన పిల్లలు సెల్ ఫోన్కి ఎక్కువగా అడిక్ట్ అయ్యి ట్యాబ్స్, ఇంటర్నెట్లో ఎక్కువ సెర్చ్ చేస్తూ ఈ సెర్చ్ చేస్తున్నటువంటి సమయంలో పిల్లలు ఏం చూస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రుల పర్యవేక్షణలో లేకపోవడం వల్ల వారు హింసాత్మకమైనటువంటి చిత్రాలు చూడడము మరియు ప్రమాదకరమైనటువంటి ఆటలు ఆడడము, అపరిచితులైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం లాంటివి ఎక్కువగా చేస్తున్నారు. అపరిచితులతో తమ ఫోటోలను, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు సైబర్ నేరగాళ్ళ బ్లాక్మెయిల్స్కి దొరికిపోతున్నారు. కొందరు మోసపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడము, ఆర్థిక నేరాలకు కూడా పాల్పడుతున్నారు. అలాగే కొంతమంది వారి యొక్క సమస్యలను చెప్పుకోలేక ప్రాణాలు తీసుకోవడము, ప్రాణాలు తీసే స్థితికి కూడా దిగజారుతున్నారు. కాబట్టి ఇలా సెల్ ఫోన్కి అడిక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి మనం ఏ రకంగా చర్యలు తీసుకోవడం వల్ల వాళ్ళు అడిక్ట్ కాకుండా తిరిగి యథాస్థితికి వస్తారనే విషయంలో మనం తల్లిదండ్రులుగా మరియు ఉపాధ్యాయులు